సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఎవరైనా కోరుకునేది మెయిన్ గా మూడే విషయాలు. అదే శాలరీ, సెక్యూరిటీ అండ్ స్టేటస్. ఇవి మూడు దొరికే ఒకే ఒక నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్. ఎవ్రీ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 10th నుంచి డిగ్రీ దాకా మీకు తగిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఇయర్ కూడా వచ్చేసి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. క్యాలెండర్ లో ఫస్ట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే డిగ్రీ ఉంటే చాలన్నమాట. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా హైప్ ఉన్న నోటిఫికేషన్. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఈ టైప్ ఆఫ్ టాప్ నాచ్ ఆఫీసర్ జాబ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి మార్చ్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసరికి ఏప్రిల్లో ఇస్తారు. ఇంకా డేట్స్ మెన్షన్ చేయలేదు. అలానే మే జూన్ లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్. ఇది సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసిన డిప్లొమా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఇది మార్చ్ లో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ ఇస్ ది లాస్ట్ డేట్ అండ్ మే జూన్ లో వచ్చేసరికి మీకు ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ సెలక్షన్ పోస్ట్ 4 అనమాట. మార్చ్ లో మనకి రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో ఏప్రిల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఇస్తారు, అప్లికేషన్ లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్. మే జూలైలో మనకి ఎగ్జామ్ అనేది జరిగింది. సిహెచ్ఎస్ఎల్ అబ్జర్వ్ చేయండి. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఓకేనా. ఎగ్జామ్ చూడండి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ సరిపోద్ది, 12th క్లాస్. గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి జాబ్స్ ఉంటాయి, రెండు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీఎస్ 10th క్లాస్ చేస్తే చాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో ఒక రికార్డ్ మెయింటైనర్ జాబ్. ఇందులో జస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్. దాని తర్వాత మీకు లెటర్ రైటింగ్ లాంటి సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఇది ఈజీగా క్రాక్ చేసేయచ్చు. ఓకేనా. జూన్లో రిలీజ్ అవుతుంది, సెప్టెంబర్, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సిపిఓ పవర్ఫుల్ నోటిఫికేషన్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఢిల్లీ ఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో జాబ్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మేలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అక్టోబర్, నవంబర్, అంటే అప్పుడు దాకా ఛాన్స్ ఉంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు దీనికి. అండ్ జీడీ వచ్చేసరికి మీకు ఇది 10th క్లాస్ నోటిఫికేషనే. ఓకేనా. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, కానిస్టేబుల్ జాబ్స్. సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. ఇది చూడండి, నెక్స్ట్ ఇయర్ 2027లో ఎగ్జామ్ ఉంది, జాన్ మార్చ్ మధ్యలో. ఓకేనా. చాలా ఎక్కువ వేకెన్సీస్తో రిలీజ్ అయింది. ఇది మోర్ దాన్ 50,000 వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఆల్ ద బెస్ట్. ఓకే. సో ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే క్యాలెండర్ అనేది మన దగ్గర ఉంటే దాని నుంచి చూసైనా గట్టిగా ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు నోటిఫికేషన్స్ గురించి తెలుసుకున్నారు కదా, కానీ మీరు నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు, ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి టైం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు నిదానంగా 4 సబ్జెక్ట్స్ నేర్చుకోండి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే. సో ఇక్కడ మీరు చూసిన ప్రతి పోస్ట్కి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే, ఎక్సెప్ట్ స్టెనోలో మ్యాథ్స్ ఉండదు. సో మిగతా అంతా ఉంటుంది. ఈ పోస్టులన్నిటిలో మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 4 సబ్జెక్ట్స్ మీరు నిదానంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో మీకు హెల్ప్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఓకేనా. ఎస్ఎస్సికి సంబంధించి రికార్డింగ్ కోర్స్ అనేది కంప్లీట్గా ఇందులో ఉంది. సో 999గా వస్తుంది చూడండి, కూపన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మీకు లైవ్ ఇంటెన్సివ్ కోర్స్ అనమాట. ఇందులో డైలీ ఇక్కడ క్లాస్ రూమ్ సెషన్లో ఏదైతే జరుగుతుందో అది మీలాంటి దూరంగా ఉన్న ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్గా ఇంటెన్సివ్ కోర్స్, అంటే మీరు రియల్గా క్లాస్లో ఉన్న అంబియన్స్ అనేది ఇక్కడ కలిగింది. సో మీకు ఇందులో మాక్ టెస్ట్ ఉంటాయి, నెక్స్ట్ మెటీరియల్స్ ఉంటాయి. సో పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మొత్తం ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ మీరు చూడండి, అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని అలా వదిలేము. కన్ఫర్మ్గా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్.